జీవాధిపతి అయిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. నేస్తమా, నీ జీవితంలో నీవు చేయాల్సిన పని ఏమై ఉన్నదో, నీవు తీసుకోవలసిన నిర్ణయం ఏమై ఉన్నదో తేల్చుకోలేని స్థితిలో నీవు వేదన చెందుతూ ఉన్నావా? ఈ దినాన నీ దేవాది దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నవి. నేస్తమా, దేనిని గూర్చి చింతించవలసిన అవసరత నీకు లేదు. ఎందుకనగా సర్వలోక నాథుడైన దేవాది దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు నీ పక్షాన ఉన్నారు. కనుక నీవు ఆయన సన్నిధిలో మొరపెట్టు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు ఆయన తెలియజేస్తాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిర్భయంగా దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడే నీకు సమాధానమును అనుగ్రహిస్తాడు.